చుక్కలు నీ చూస్తున్నా ఇది నీ మాయే అని అంటున్నా వద్దని మరి నువ్వే అంటున్నా నేనీ వెనకే వస్తున్నా నా చెలియా హే పూజితా ఈ శ్యామ్ గడికి చెప్పాలి ఫుడ్ బయట వదలొద్దని. అయ్యా అన్ని బిల్స్ పే చేస్తాను, మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా అయిపోయాయి, వేస్ట్ ఖర్చు ఏం పెట్టలేదు, ఆల్ సెట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే జీవితం సంకనాకిపోద్దని ఎవడు చెప్పడు, మనమే తెలుసుకోవాలి. ఎరా కాఫీ తాగుతావా? వద్దురా, ఇందాకే తాగా. మరి నాకే లేదేంట్రా? అయినా లైఫ్ ఎంజాయ్ చేయటం నేర్చుకోరా, ముసలోడైన తర్వాత పీకేదే ఉండదు. నువ్వు చెప్పినట్టుగానే కాఫీ షాప్లో పనిచేసేవాడికి చాలా డిసిప్లిన్ ఉంటుంది, అయితే మాత్రం మిలియనర్ అయిపోతాడా? మిలియనర్ అవ్వకపోవచ్చురా, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నోడు ఎక్కువ కష్టాలు పడకుండా హ్యాపీగా బ్రతుకుతాడు. రేయ్, ప్రతి మనిషి బతకడానికి మినిమం సంపాదించాలి. అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే దుబారా ఖర్చు చేయలేదనుకో, ఆడికి సేవింగ్స్ ఉంటాయి. ఆడు సంపాదించేది మినిమం అయితే ఏం సేవ్ చేస్తాడరా? అరే, సంపాదించడానికి 2 విధానాలు ఉంటాయి. ఒకటి శ్రమించి సంపాదించడం, అంటే ఓ ట్రక్ డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో పనిచేసేవారు. రెండోది వైట్ కాలర్ జాబ్స్, నీలాగా నాలాగా. నీకో విషయం చెప్పమంటావురా? ఇందాక నుంచి బోధిస్తున్నావుగా, చెప్పు. ఈ శ్రమించి సంపాదించే వాళ్ళ దగ్గర వచ్చేదే మినిమం, సో సేవింగ్స్ నిల్లు. ఇంకా నీలాగా నాలాగా వైట్ కాలర్ జాబ్స్ అంటావా, మనకు వచ్చేది ఎక్కువే, ఖర్చు ఎక్కువే. సో మన దగ్గర ఆటోమేటిక్గా సేవింగ్స్ నిల్. నేను చెప్పేది అదే కదరా, శ్రమించకుండా సంపాదించేవాడు దుబారా ఖర్చు పెట్టకూడదని. నీకు నా లాజిక్ అర్థం కాదు. సరే కానీ ఈ మంత్ ఎక్స్పెన్సెస్ చేసా, యూ ఓ మీ $625.
కప్పు బాగుందిరా. ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు? ఇదా మొన్న లాస్ వేగస్ ప్యారిస్ కెసినోలో కొన్నారా. ఏంట్రా ఎక్స్పెన్సెస్ చూసుకోవా? ఓన్లీ ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ ద పర్సన్. థ్యాంక్స్ ఫర్ ద ట్రస్ట్ రా, కానీ అందరూ నాలో మంచోళ్ళు ఉండరు, చూసుకో. రే, నేను నమ్మకపోతే నేను తీసుకొచ్చిన రూమ్మేట్గా ఎందుకు పెట్టుకుంటారా? థ్యాంక్ యూ. వీడేంటో వీడి లాజిక్ ఏంటో. రాహుల్, ఇంట్లో వాళ్ళు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు ఎందుకు ఆగమన్నాను నీకు తెలుసు కదా పూజిత. ఐ నో రాహుల్, మ్యారేజ్కి ముందు ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా లేకపోతే పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కష్టమని, దానివల్ల రిలేషన్షిప్స్ వోంట్ లాస్ట్ అని చెప్పావు. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. ఇట్స్ గుడ్ దట్ యూ టుక్ దట్ డెసిషన్. ఐ టోటలీ సపోర్ట్ దాట్. మనీ సేవ్ చేయడం కోసం 2 సంవత్సరాలు ఆగమన్నావు, నేను వెయిట్ చేశాను. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు రాహుల్. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారో నాకు తెలుసులే. నేను కలిసినప్పుడు ఓబీలో యంగ్ సమంతలా ఉండేదానివి, ఇప్పుడు అమ్మమ్మ సమంతలా తయారయ్యావు. నువ్వు మాత్రం కలిసిన కొత్తలో భారతీయుడిలో ముసలి కమల్ హాసన్లో ఉండేవాడు, ఇప్పుడు అలానే ఉన్నావు. నో చేంజ్, సేమ్ టు సేమ్. చిచ్చి, ఇజ్జత్ తీస్తున్నావు. సరే సరే, జోక్స్ అపార్ట్, ఇంతకీ ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యావా లేదా? యప్, డిసిప్లిన్ ఉంటే ఎందుకు అవ్వం. ఇంకేముంది, నువ్వు మీ ఇంట్లో చెప్పే, నేను మా ఇంట్లో చెప్తా. సరే సార్, ఇంతకీ ఎంగేజ్మెంట్కి ఏం కొంటున్నావు? నాకు డైమండ్ నెక్లెస్సా? డైమండ్ నెక్లెసా? కొంటా. ఇంకో 10 years ఆగితే డైమండ్ నెక్లెస్ కొంటా. అర్థమైంది మహానుభావ, ఇంతవరకు ఆగింది చాలు. నాకు డైమండ్ నెక్లెస్ వద్దు, ఏమీ వద్దు, ముందు పెళ్లి చేసుకుందాం, సరేనా? వామో, రేపు పెళ్ళాక 2 టిష్యూలు ఎక్కువ వాడినా ఇష్యూ చేసేటట్టున్నాడు వీడు చాదస్తాం. నాకు తెలిసి పూజితా, నువ్వు నన్ను పిసినారోడు అనుకుంటావని, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిన చాలామంది భార్యాభర్తలను చూసా. మన పరిస్థితి కూడా అలా కాకూడదనే ఇలా ముందు జాగ్రత్త పడుతున్నా. అయినా బ్యాచులర్గా ఉన్నప్పుడే సేవ్ చేయలేకపోతే ఇంకా పెళ్ళయ్యాక ఎలా సేవ్ చేస్తాం? ఇంపాసిబుల్. ఐ అండర్స్టాండ్ రాహుల్, ఏదో సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నా అంతే. అమ్మయ్యా, ఇంకా నువ్వు నేను ఒక చిన్న ప్రపంచంలో హ్యాపీగా బ్రతికేయడమే. నిన్ను చూసిన నా మనసే గాలిలోకే తేలెనులే, ఎందుకని మరి ప్రశ్నిస్తే నీతో ప్రేమే అంటానే. ఇంతవరకు నాకు నేను ఎప్పుడంతా నచ్చలే, నువ్వు నాకు నచ్చాకే నాకు కూడా నచ్చలే. బాపు గీసిన బొమ్మవో, బ్రహ్మ చెక్కిన శిల్పంవో, నాకు నచ్చిన అందం ఏంటో తెలియదే. నిన్ను తలచిన నిమిషములో నన్ను నేనే మరిచానే, ఇంత కొత్తగా ఉందేంటో నాకే తెలియట్లేదే. హే పూజిత, నీ వల్లేనా నా ఈ తపన, నీ చిరునవ్వేనా నాకే సరిగమనా. నీ వల్లేనా నాలో తపన, హే ప్రియా, హే ప్రియా, నీ నీడే నేనంట. హే ప్రియా, హే ప్రియా, నాకు తోడుగా ఉంటావా. హే ప్రియా, నా ప్రియా, నీ నీడే నేనంట. హే ప్రియా, నా ప్రియా, నాకు తోడుగా ఉంటావా. హలో, హలో అమ్మా, నేను ఎలా ఉన్నావు? నేను బాగున్నారు తల్లి, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. నాన్న ఉన్నారా? లేదు నాన్న, బయట ఫ్రెండ్స్ తో వాక్ వెళ్ళారు. అమ్మా, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఆహా, నువ్వు అంత మూలుగుతూ అన్నావంటే నాకు అర్థమైందిలే, ఏంటి చెప్పు. అదే, నేను ఒకరిని ప్రేమించానన్నా. ప్రేమించినావు అనుకున్నారా? నువ్వు పిల్లని దేవులాడుతున్నప్పుడే
అనుకున్నా. ఇంతకీ అమ్మాయినా? అదేంటి నాన్న అట్లా అడిగినావు? అడగాల్సి వస్తుందిరా, ఆడ ఆడమొక తేడా లేదంట కదా. అమ్మాయే నాన్న, అమ్మాయి. మరి మేడెన్? మేడిన్ ఏంటి నాన్న? అదేరా, ఏడ పుట్టింది? మేడ్ ఇన్ ఇండియానే నాన్న. చిచి దరిద్రం గురించి. ఇండియన్ అమ్మాయినే నాన్న. ఆహా, అవునమ్మా, తెలుగువాడే. నాతో ఎంఎస్ చేశాడు, చాలా మంచివాడు. సరే గాని మన తెలంగాణ బిడ్డనేనా? అది అమ్మాయిది ఆంధ్ర నాన్న. దేడిగాను వరా, ఆడ అమ్మాయిలతో ఉంటది డామినేషన్, మనది ఏముండదు. ఇక నీ ఇష్టం, సోచాయించుకోమలా. ప్రేమించాక ఆలోచించేది లేదు నాన్న. రేయ్, ఆ సినిమాలు చూసి రాపురా ముందు. తెలంగాణ అబ్బాయిలు అయితే పర్లేదే, కాస్త మెత్తగానే ఉంటారు. నాతో నేను మాట్లాడి ఒప్పిస్తాలే, నువ్వేం కంగారు పడుకో. అయినా ప్రాంతాలు విడిపోయినా ఈ ప్రేమే కదరా మనుషుల్ని కలిపేది. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. తెలంగాణ అబ్బాయిని ప్రేమించడం ఇంత అడ్వాంటేజ్ అని నాకు ఇంతవరకు తెలీదే. అవును, నాన్న అన్నట్టు నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మార్చేది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక వచ్చినప్పటి నుండి చూస్తున్నా, అదో మాదిరిగా ఉన్నావు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా యా. నీకు తెలుసా, మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో మా అమ్మ అయితే ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను తెలంగాణ వాడినే కదా. మా ఇంట్లో వాళ్ళేమో ఆగమాగం అవుతుండ్రు. ఆహా, నేను అలాంటి అమ్మాయిని ఏమీ కాదు. నేను చరిత్రను తిరగరాస్తాను. దేని మీద? పలక మీదనా? అప్పా కొట్టకు, నొస్తుంది. ఏం జిమ్కి వెళ్తున్నావా? అవును, మరి జిమ్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. హ్యాంగర్ కేసిన బట్టల్లా ఉంటాం. సరే, ఐల్ టాక్ టు యూ లేటర్. ఐ హావ్ టు టేక్ దిస్ కాల్. ఏంటి రాహుల్, వెళ్ళాలంటున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఐ యూ హైడింగ్ సంథింగ్? నో, ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. చెప్పా కదా, ఐ హావ్ టు టేక్ దిస్ కాల్. ప్లీజ్ అర్థం చేసుకో. బాయ్. ఇంట్లో వాళ్ళు ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు అని అడుగుతున్నారు. నువ్వా ఫోన్ చేస్తే ఎత్తావు, ఫోన్ చూసి కాల్ బ్యాక్ చేస్తావంటే అది కూడా లేదు. ఇంతకీ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా రాహుల్? ఇప్పుడైతే వద్దు, కొన్ని రోజులు ఆగి చేసుకుందాం. ఏంటి? ఇంకా కొన్ని రోజులు ఆగి చేసుకుందామా? 2 సంవత్సరాలు వెయిట్ చేయమన్నావు, నేను వెయిట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కాదు తర్వాత అంటావు. తర్వాత అయినా పెళ్లి చేసుకునేవాడిని ఏంటి గ్యారంటీ రాహుల్? మీ అబ్బాయిలు అనుకున్నంత ఈజీ కాదు మా అమ్మాయిలకి. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు.
ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యు ఆర్ హైడింగ్ ఫ్రమ్ మీ? కొన్ని రోజుల నుండి చూస్తున్నాను, చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. పూజిత, ఐఎమ్ ఫైనాన్షియలీ బ్రోక్. ఏంటి, ఫైనాన్షియలీ బ్రోకా? ఇంతకాలం ఆగిందే అందుకు కదా, మళ్ళీ ఏంటి మొదటికి వచ్చావు? ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నావా? నీకు ఎలా చెప్పాలి, కొన్ని రోజులుగా నాకు ఒక కాల్ వస్తుంది. Sir, I have paid my taxes on time. They were never due. Sir, I understand. We're not saying that you didn't pay your taxes. We're saying that your filing may be incorrect. We need you to check over this again and see if there's more to do. I haven't done it intentionally. It could have been a mistake, but I need some time. Sir, we've been discussing this case for the past couple weeks and nothing's been moving forward. If you don't pay anything today, then we can't help you and I'll have to forward this case to the local police. But if you can at least pay a small fee, at least maybe $300, then I can change the status of your case and you can have some more time to resolve it. I just need something at least for today. Okay. I'll pay you $300 today. Okay, can you please provide your card details? అది ఒక హోక్స్ కాల్. పొద్దున్న లేచి చూస్తే నా బ్యాలెన్స్ అంతా నిల్, నా సేవింగ్స్ అన్నీ పోయాయి. పోలీస్ కాల్ చేశా. దే సెడ్ దట్ దే వర్ గెట్టింగ్ సిమిలర్ కాల్స్ అబౌట్ సిమిలర్ థెఫ్ట్స్. ఈవెన్ దే కాంట్ హెల్ప్ మీ బికాస్ దీస్ కాల్స్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. మనం లైఫ్లో ఎంత కేర్ఫుల్గా ఉన్నా కొన్నిసార్లు మనం అనుకునేవి జరుగుతూ ఉంటాయి రాహుల్. నేను కొంత సేవ్ చేశాను, ఐ విల్ హెల్ప్ యూ. ఇలాంటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఇంకెలా? నీకు సమస్య అర్థం కావట్లేదు. స్మాల్ హెల్ప్ ఇస్ రియలీ ఫైన్, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ నువ్వు మూర్ఖంగా కపుల్ ఆఫ్ డేస్ కపుల్ ఆఫ్ మంత్స్ గురించి ఆలోచిస్తున్నావు. అరే, పెళ్ళంటే చాలా ఖర్చులు ఉంటాయి, పెళ్లి తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. యునో, నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా? నేను నీ సమస్యని మన సమస్యగా భావిస్తున్నాను. నువ్వు అది అర్థం చేసుకోకుండా నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. అయినా పెళ్ళైన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నన్ను వదిలేస్తావా రాహుల్? చెప్పు. అది వచ్చినప్పుడు చూద్దాం. అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నవి పెళ్ళికి ముందు వచ్చినా పెళ్లి తర్వాత వచ్చినా దట్ రిలేషన్షిప్ వోంట్ లాస్ట్ లాంగ్. నువ్వు పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనకపోవచ్చు రాహుల్, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. ఇవన్నీ కాదు, నాకు ఒక స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వు, ఎదర్ ఎస్ ఆర్ నో. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికైతే నో.
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. ఎరా జాగింగ్ రాలా? మూడ్ లేదురా. 2-3 డేస్గా గమనిస్తూ ఉన్నా. ఆ అమ్మాయి ఫోటో చూస్తున్నావు, ఓ బాధపడుతున్నావు, ఏంటి కథ? బ్రేకప్ అయిందిరా. నీకు నా ప్రాబ్లం తెలుసు కదా. అరే ఎన్నిసార్లు చెప్పారా ఈ లవ్ అండ్ మ్యారేజ్ వద్దు, లైఫ్ ఎంజాయ్ చేయని? ఎన్నిసార్లు ఇప్పించుకుంటావురా? లేదురా, తను లేకుండా ఉండలేకపోతున్నాను. ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఈ సేవింగ్స్, ఇవన్నీ తన కోసమే కదరా. అలాంటి తనే లేకపోతే ఎందుకురా నాకు ఇవన్నీ? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా లైఫ్లో అనుకునేవి జరుగుతూ ఉంటాయిరా. అలాంటప్పుడు అనుకునేవాళ్ళు మనతో తోడుగా ఉండాలనుకుంటా. కానీ నేను దాన్ని హర్ట్ చేశా. తప్పు చేశారా? ఒరే నీ లాజిక్ నాకు అర్థం కాలేదు. కొంచెం గ్రీక్ అండ్ లాటిన్లా ఉంది. బేసిక్గా ఆ అమ్మాయి లేకుండా నువ్వు ఉండలేవు, అదే కదా నువ్వు చెప్పింది? పడుకున్నా లేచినా తనే గుర్తొస్తుందిరా. మరి ఇంకేం ఆలోచిస్తున్నావురా? జస్ట్ గో ఫర్ ఇట్. నేను వెళ్ళి కలుస్తారా తన్ని? కలుస్తా. ఒరే ఒరే నేను వస్తున్నా, ఆగరా. పూజితా, ఒక్కసారి Leave నేను me, చెప్పేది రాహుల్. ప్లీజ్ పూజితా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఒక 2 minutes టైం ఇస్తావా? ఓకే ఫైన్. పూజితా, నువ్వు చాలాసార్లు మా ఫ్యామిలీ గురించి అడిగేదాన్ని, కానీ నేను ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. మాదొక మధ్యతరగతి కుటుంబం. నేను ఒక్కనే అబ్బాయిని. చాలా గారాబంగా పెరిగాను. నాకు 10 years ఉన్నప్పుడు అనుకుంటా మా నాన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మొదట్లో అంతా బాగానే ఉండేది, ఇంట్లో అందరూ హ్యాపీ. కానీ మెల్లగా బిజినెస్లో కాంపిటీషన్ పెరిగింది. నాన్నకి టెన్షన్స్ కూడా పెరిగాయి. రోజు ఇంటికి చిరాగ్గా వచ్చేవారు. అమ్మని చాలా తిట్టేవారు. కానీ పాపం అమ్మ ఎప్పుడూ సహనంగా ఓచుకుందే కానీ ఒక్క మాట కూడా తిరిగాను లేదు. ఆయన అమ్మ చేసిన తప్పేమని చెప్పు. నాన్నకు డబ్బు లేకపోవడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అలాంటి డబ్బు సంపాదించాకే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకేదో కష్టాలు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటావు. మా అమ్మ కూడా మా నాన్నతో అలాగే అన్నది. అప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. కానీ నేనే చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అయినా అనుకునే వాళ్ళే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనతో తోడుగా ఉండాలనుకుంటారు. కానీ మనం వాళ్ళనే దూరంగా పెడతాం. మా నాన్న చేసిన తప్పు అదే, నేను చేసిన తప్పు కూడా అదే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వు ఫైనాన్షియల్గా డిసిప్లైన్గా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. ఐ రియలీ సపోర్ట్ దాట్. ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో అలాగా? నువ్వు నీ లైఫ్లో ఉన్న సమస్యల్ని చూసి అర్థం చేసుకొని అలా డిసిప్లైన్గా ఉన్నావు, తప్పలేదు. సమస్యలు ఎదురైనప్పుడు మనం ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. నువ్వు చెప్పింది కరెక్టే పూజితా. నేను ఆ విషయం లేట్గా తెలుసుకున్నాను. అయినా నా పిచ్చి కానీ నువ్వు లేకుండా ఈ 3 days ఉండలేకపోయాను. అలాంటి జీవితాంతం ఎలా ఉందామనుకున్నాను. ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్, డబ్బు అన్నీ నీకోసమే కదా. అలాంటిది నువ్వే లేకపోతే ఇవన్నీ ఎందుకు? నాకు ఇంత చిన్న లాజికల్లా మిస్ అయ్యాను. ఐఎమ్ సారీ పూజితా.
ఎరా 3 ఏళ్ళుగా ఒకే క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నావుగా, ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఆల్మోస్ట్ 3 years పైన అయింది కదా. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, 6 నెలలకు ఒక్కొక్క ప్రాజెక్ట్ మారుతూ ఉంటారు. మూవింగ్ అని, H1B ట్రాన్స్ఫర్స్ అని ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వింత ఏంటంటే నాకన్నా ముందు వచ్చిన నా సీనియర్స్ ఇప్పటి వరకు స్టెబిలిటీ లేక, సేవింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో మాత్రం కొద్దో గొప్ప నేను కూడా కొంత సేవ్ చేయగలిగాను రా. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఏముందిరా, నీ ఫ్రెండ్స్ అందరూ బుక్ స్మార్ట్ అయి ఉంటారు. రే, యూ హ్యావ్ టు బీ స్ట్రీట్ స్మార్ట్ రా, అప్పుడు కానీ బ్రతకలేవు. అయినా నీకు చెప్పి వేస్ట్లే, నీకు వాళ్ళకి పెద్ద తేడా లేదు. అదేంట్రా అలా అన్నావు? అరే సపోజ్ నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోవడం ఏంట్రా బాబు? అందుకే సపోజ్ అన్నా. సపోజ్ నువ్వు చచ్చి బై మిస్టేక్ స్వర్గానికే వెళ్ళావు. దేవుడు నిన్ను అడుగుతాడు, నాయనా నేను ఇచ్చిన ఈ జీవితంలో ఏం చేసి వచ్చావు అని చెప్పి. నువ్వు యాజ్ యూజువల్గా, స్వామి నేను కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను, దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టాను, వాటిని చూస్తూ అలా బ్రతికానని చెప్తాను. ఆయన డబ్బులు అనేవి మానవులు సృష్టించింది కానీ నేను సృష్టించింది కాదు, నేను ఇచ్చిన లైఫ్లో ఏం చేసి వచ్చావని అడుగుతాడు. నువ్వు ఎలానో ఏం చేయలేదు. నువ్వు దాన ధర్మాలు చేసావా అంటే అది లేదు, పోనీ ఖర్చు పెట్టావా అంటే అది లేదు. సో బేసిక్గా నీకెవరు రుణపడి ఉండరు. సో రేపటి రోజు నువ్వు బిజినెస్ చేద్దామన్నా డబ్బులు కొట్టవు, ఒక జాబ్ చేద్దామన్నా నీకు జాబ్ రాదు. సో ఆటోమేటిక్గా నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ లాగే తయారవుతావు. అందుకే చెప్పా, రే ముందు లైఫ్ ఎంజాయ్ చేయడానికి నేర్చుకోరా, అలా సేవింగ్స్లో మొత్తం డబ్బులు ఖర్చు పెట్టే గ్రోయ్. మరి నేను చెప్పింది ఏంట్రా? మొత్తం ఖర్చు పెట్టుకోకుండా కొద్దో గొప్ప సేవింగ్ చేయాలి. నేను చెప్పిందే మళ్ళీ నాకు చెప్తున్నావా? నీకు నా లాజిక్ అర్థం కాల. అసలు ఈడు చెప్పిన లాజిక్ ఈడికైనా అర్థమైందా? మళ్ళీ ఏమైనా అంటే నా లాజిక్ నీకు అర్థం కాలేదంటాడు. ఏం వెతుకుతున్నావురా? కీస్ బే ఇక్కడే ఉన్నాయి కదరా. సరేటి. అవునరా, ఇదేదో చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? ఇదా MGMలో వేగస్ వెళ్ళినప్పుడు కొన్నా. సర్లే, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మళ్ళీ కలుస్తా. Sir, I have not done it purposefully. It could be a mistake. Can you please give me some time? It doesn't have to be anything major, but even a small amount like $300 will be fine. If you can't pay that, then we can't help you. I'll have to forward the case to the local police. But if you do pay something today, then I can change the case status, and then you can have some time to resolve whatever you need to get done. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe.